అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 114. హాస్ని ఆఫీస్కి వచ్చిన స్మిత. ఇక స్టోరీకి వెళ్తే ఆశ్రమంలో రాజేంద్ర మాటలు గుర్తొచ్చిన హాస్ని చాలా డిస్టర్బ్ అవుతోంది. భయంగా వెంటనే వాష్రూమ్లో ఉన్న విరాట్కి డోర్ కొట్టి, విరాట్ గారు మీకు ఫైటింగ్స్ వచ్చా అని అరుస్తూ అడిగింది హాస్ని. లోపల నుంచి చిన్నగా వాట్ అని అరిచిన విరాట్ గొంతు వినిపించి, అదే విరాట్ గారు మీకు ఫైటింగ్స్ వచ్చా అని అడుగుతున్నాను అని మళ్ళీ అడిగింది. హాస్ని మాటలకు ఓ బాగా వచ్చు అని అన్నాడు విరాట్. అయితే పర్వాలేదన్నమాట, మగాళ్ళన్న తర్వాత ఆ మాత్రం గట్టిగా ఉండాలి అని అనుకుంటున్న హాస్నికి నాకు ఇప్పుడు ఫైట్ చేయాలని ఉంది అని అన్న విరాట్ మాట వినిపించింది. ఎవరితో అని అయోమయంగా అంటున్న హాస్ని ఒక్కసారిగా వాష్రూమ్ డోర్ తెరుచుకోవడం చూసి ఆశ్చర్యపోయింది. ఇంకెవరితో బేబీ, నీతోనే అంటూ కన్ను కొట్టాడు విరాట్. బేర్ బాడీతో ఉన్న విరాట్ని అలా చూడగానే బిగుసుకుపోయి, ఈ హిట్లర్ అన్న ఫైటింగ్ ఇదా అని కోపంగా అనుకుంటూ, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకోను అని దబాయిస్తూ అంది హాస్ని. హాస్ని చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని, నీ హస్బెండ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ బేబీ, నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు అని అన్నాడు విరాట్. విరాట్ మాటలకి కొంచెం రిలీఫ్ అయినట్టు ఫేస్ పెట్టి, అయితే మీరు మీ బాబాయ్ రాజేంద్ర గారి కన్నా స్ట్రాంగ్గా ఉంటారా అని అడుగుతూ సడన్గా రెడ్గా మారిన విరాట్ ఫేస్ని చూసి కామ్ అయిపోయింది హాస్ని. ఎర్రగా నిప్పులు కక్కే కళ్ళతో కనిపిస్తున్న విరాట్ని చూడగానే అతన్ని వదిలించుకొని దూరంగా నిలబడింది హాస్ని. విరాట్ గారు ఏమైంది అని భయంగా అడిగింది హాస్ని. ఆశ్రమంలో ఆ రాజేంద్ర నీతో ఏం మాట్లాడాడు అని సీరియస్గా అడిగాడు విరాట్. ఆశ్రమం నుంచి వచ్చినప్పటి నుంచి హాస్ని బిహేవియర్లో తేడా గమనిస్తున్న విరాట్ ఎందుకు ఆమె మాటను తేలికగా తీసుకోలేకపోయాడు. హాస్ని మాటలు తనని అలర్ట్ చేసినట్టు అనిపించాయి. అందుకే మాట్లాడుతూనే సీరియస్ అయిపోయాడు. లేదు, ఆయన నాతో ఏం మాట్లాడలేదు, నేనే ఏదో ఊరికే అడిగాను అని భయంగా అంటూ, ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా కోట్లాట జరిగితే మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అని డౌట్ వచ్చి అడిగాను, అంతే, మీరు ఇది పెద్దగా పట్టించుకోవద్దు, సీరియస్గా తీసుకోకండి అని భయంగా అంది హాస్ని. ఆ ముసలోడికి నాకు పోటీ ఏంటి అని అన్న విరాట్ మాటకి, అంటే మీ ఇద్దరి మధ్య కాదు, మీకు మహేంద్ర గారి మధ్య కూడా ఎప్పుడైనా గొడవ రావచ్చు కదా అని హాస్ని అనగానే విరాట్ కళ్ళల్లో కోపం ఇంకా పెరిగిపోయింది. అతని మొహంలోని కోపాన్ని చూసిన హాస్ని భయపడుతూ, అనవసరంగా ఎప్పుడు ఈ టాపిక్ తీసి నాకు నేనే సమస్య తెచ్చుకున్నట్టుంది అని చేతులు నలుపుకుంటూ ఆలోచించింది. ఇంకెప్పుడు వాళ్ళ టాపిక్ మన మధ్య తీసుకురాక బేబీ అని సీరియస్గా చెప్పి హాస్ని చేతిలో ఆమె బట్టలు పెట్టి వెళ్ళి స్నానం చేసిరా అని అన్నాడు విరాట్. డైలీ ఎన్నిసార్లు బాత్ చేస్తారు, ఇందాకే కథ చేసింది అని అంది హాస్ని. ఇది పనిష్మెంట్, ఇంకొకసారి చేసిరా, వాళ్ళతో మాట్లాడడం కాదు, వాళ్ళ నేమ్ కూడా నీ నోట్లో నుండి వచ్చినా నేను ఇలాగే బాత్ చేపిస్తా అని కోపంగా అనగానే సరే అని చిన్నగా తల ఊపి వాష్రూమ్లోకి వచ్చింది హాస్ని. అనవసరంగా సింహం నోట్లో తల పెట్టుకున్నాను అని తల కొట్టుకుంటూ స్నానం చేసి బయటకు వచ్చిన హాస్నికి సరిత నూడిల్స్ బౌల్ రూమ్లో పెట్టి వెళ్ళడం కనిపించింది. తనకెంతో ఇష్టమైన ఆ స్మెల్ రూమ్ అంతా వస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఆ స్మెల్ పీలుస్తూ ఉంటే, ఆహా ఏం స్మెల్ అంటూ కళ్ళు తెరిచిన హాస్ని షాక్ అయింది. సోఫాలో స్టైల్గా కూర్చొని నూడిల్స్ తింటున్న విరాట్ని చూడగానే కోపంగా దగ్గరకు వెళ్ళి, ఇవి నావి, మీరెందుకు తింటున్నారు అని అరుస్తున్నట్టు అడిగింది హాస్ని. ఇవి నా కోసం, నీకోసం కాదు అని తల ఎత్తకుండానే తింటూ సమాధానం చెప్పాడు విరాట్. జోక్ చేయకండి విరాట్ గారు, అసలు మీరు ఎప్పుడు నూడిల్స్ తినరు కదా అని అంటున్న హాస్నిని, తిననని మీకెవరు చెప్పారు, నేను కూడా మనిషినే, నాకు క్రేవింగ్స్ ఉంటాయి కదా అని అన్నాడు విరాట్. అతని మాటలకి ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక, అలా అయితే ఇక్కడ 2 ఫోక్స్ ఎందుకుంటాయి అని లాజిక్ మాట్లాడుతున్నట్టు అడిగింది హాస్ని. సరిత బై మిస్టేక్ 2 తీసుకొచ్చింది అని తింటూనే అన్నాడు విరాట్. మీరు నైట్ టైంలో ఇంత ఫుడ్ తీసుకోరు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా తింటున్నారు, అదంతా తినలేరు అని అంటున్న హాస్ని మాటలకు, నేను తినలేనని నువ్వెలా అంటావు, తినేవాడిని నాకు తెలియదా అని అన్నాడు విరాట్. తన చేతిలో ఉన్న టవల్ బెడ్ మీదకు విసిరేసి, ఈ నూడిల్స్ నాకు కూడా కావాలి, నేను కూడా తింటాను అంటూ విరాట్ చేతిలో ఉన్న బౌల్ లాక్కుపోయింది హాస్ని. విరాట్ హాస్నికి ఆ బౌల్ అందకుండా పక్కకు జరుపుకొని, నీకు ఆకలి లేదన్నావు కదా అని అన్నాడు. అప్పుడు లేదన్నాను, కానీ ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఇలా ఇవ్వండి విరాట్ గారు అని మళ్ళీ ఆ బౌల్ లాక్కోపోయింది హాస్ని.
సారీ బేబీ, ఇవి నావి, నేను ఎవ్వరికి ఇవ్వను అని అంటున్న విరాట్ పక్కన కూర్చొని, ఎవరివైనా నాకు అనవసరం, నాకు ఆకలి వేస్తోంది, నేను తింటాను అంతే అంటూ ఇంకొక ఫోక్ తీసుకొని బౌల్ ఇద్దరి మధ్యలో పెట్టుకొని తినడం స్టార్ట్ చేసింది హాస్ని. విరాట్ మీద పోటీ కొద్దీ నోట్లో నూడిల్స్ని కుక్కుంటున్న హాస్నిని చూసి కళ్ళతోనే నవ్వుకున్నాడు విరాట్. కానీ ఆమెలో ఉన్న కోపంలో విరాట్ కళ్ళల్లో భావాలు హాస్నికి అర్థం కాలేదు. తనని వెక్కిరిస్తున్నాడేమో అనుకుంది హాస్ని. ఎందుకో ఆమె బాగా డిస్టర్బ్ అయిందని విరాట్కి తెలుసు. లేనిపోని పంతాలకి పోయి నైట్ అంతా హాస్ని ఆకలితో ఉండటం విరాట్కి ఇష్టం లేక సరితతో చెప్పి స్పెషల్గా నూడిల్స్ తయారు చేయించాడు. తాను తినడం స్టార్ట్ చేసినప్పుడే విరాట్ ఫోక్ పక్కన పెట్టడంతో, అదేంటి విరాట్ గారు ఆగారు, మీరు తినరా అని నోటి నుండా నూడిల్స్ పెట్టుకొని నత్తిగా మాట్లాడింది హాస్ని. ముద్దుగా వస్తున్న మాటలకి నవ్వుతూ, వద్దు, నా స్టమక్ ఫుల్ అయిపోయింది అని అన్నాడు విరాట్. వెంటనే నూడిల్స్ బౌల్ తన ఒడిలో పెట్టుకొని, అయితే ఇది నేనే ఫినిష్ చేస్తా అంటూ వెలిగిపోతున్న మొహంతో చెప్పి తనకి ఎంతో ఇష్టమైన నూడిల్స్ని ఆస్వాదిస్తూ తినడం మొదలుపెట్టింది హాస్ని. విరాట్ మీద కోపంతో ముందుగా ఎర్రబడ్డ ఫేస్తో కనిపిస్తున్న హాస్నిని చూడగానే ఆ క్షణమే తనని ఆక్రమించుకోవాలనే ఆశ కలిగింది విరాట్లో. కానీ ఇవేమీ పట్టని హాస్ని మాత్రం నూడిల్స్ తినడంలో బిజీగా ఉంది. మొత్తం తిని బౌల్ పక్కకు పెడుతూ తృప్తిగా విరాట్ వైపు చూసింది హాస్ని. హాస్ని పెదవి అంచున అంటుకున్న నూడిల్స్ని సూప్ కనిపించగానే, ఇలారా అని చిన్నగా పిలిచాడు విరాట్. అర్థం కానట్లు చూసిన హాస్ని చేయి పట్టుకొని నేరుగా తన మీదకు లాక్కొని ఆమె పెదవి అంచులో ఉన్న నూడిల్స్లోని సూప్ని తన నాలుకతో చిన్నగా సిప్ చేశాడు విరాట్. విరాట్ పనికి షాక్ అయ్యి వణుకుతున్న గొంతుతో, ఏం చేస్తున్నారు మీరు, నేను ఇప్పుడే కదా తిన్నది, వదలండి విరాట్ గారు, నాకు ఫుల్గా నిద్ర వస్తుంది అంటూ అతని నుంచి విడిపించుకోవడానికి ట్రై చేసింది హాస్ని. తినగానే పడుకోవద్దు బేబీ, కొంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి అని విరాట్ అనగానే కళ్ళు పెద్దవి చేసి చూసింది హాస్ని. నోరు తెరిచి విరాట్ని ఏదో అనబోతున్న హాస్ని మాటల్ని మధ్యలోనే ఆపేసి మెల్లగా ఆమెను ఆక్రమించుకున్నాడు విరాట్. మరుసటి రోజు హాస్ని తన క్యాబిన్లో టేబుల్ డెస్క్ మీద పడుకొని ఆలోచిస్తోంది. అంతలో ఆ క్యాబిన్లోకి వచ్చిన కీర్తి, ఏంటి మేడం అంతలా థింక్ చేస్తున్నావు, విరాట్ సార్కి ఏం తిప్పలు తెచ్చిపెట్టాలా అని ఆలోచిస్తున్నావా అంటూ తన చేతిలో ఉన్న ఫైల్స్ టేబుల్ మీద పెడుతూ అంది కీర్తి. నీరసంగా పైకి లేస్తూ, ఏం లేదే, ఏదో ఆలోచిస్తున్నాను అని అనింది హాస్ని. ఏం లేదన్నా నీ ఫేస్లోనే అర్థమవుతూ ఉంది ఏదో ఉందని, నా దగ్గర కూడా దాస్తున్నావా అని కీర్తి అనగానే, నేను అత్తయ్య గారి గురించి ఆలోచిస్తున్నాను అని దిగులుగా అంది హాస్ని. ఇంత సడన్గా నీకెందుకు మీ అత్తయ్య గారు గుర్తుకొచ్చింది అని కీర్తి అనగానే, అత్తయ్య గారు పిల్లల కోసం ఆరాటపడుతున్నారు కీర్తి, నేను ఆమె కోరిక నెరవేర్చగలనా అని ఆలోచిస్తున్నాను అని అనింది హాస్ని. పిల్లలు కావాలని అడగాల్సింది నన్ను కాదు పాపా, విరాట్ సార్ని అని హాస్ని తల మీద కొట్టగానే కీర్తి వైపు కోపంగా చూసి, ఆ విషయం మాకు తెలియదా అని అంది హాస్ని. తెలిసినప్పుడు మరి నన్నెందుకు అడుగుతున్నట్లు అని అంటున్న కీర్తి మాటలు పట్టించుకోకుండా వెంటనే తన ఫోన్ తీసి విరాట్కి మెసేజ్ చేసింది హాస్ని. స్క్రీన్ మీద హాస్ని నుంచి హాయ్ అన్న మెసేజ్ కనిపించగానే వెంటనే హాయ్ అని రిప్లై ఇచ్చాడు విరాట్. హాస్ని చాటింగ్ చేయడం చూసిన కీర్తి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విరాట్ గారు, మీరు నాకు ఒక ప్రామిస్ చేస్తారా అని మెసేజ్ సెండ్ చేసింది హాస్ని. అస్సలు చేయను అని వచ్చిన విరాట్ రిప్లైకి కోపంగా పళ్ళు నూరుతూ, అస్సలు నేను ఆ ప్రామిస్ ఏంటో కూడా చెప్పలేదు, అప్పుడే నో అని ఎలా చెప్తున్నారు అని హాస్ని మెసేజ్ సెండ్ చేయగానే, నువ్వేం చెప్పలేదు కాబట్టి నేను ఒప్పుకోను అంటున్నాను అంటూ రిప్లై ఇచ్చాడు విరాట్. ఆ మెసేజ్ చూడగానే పళ్ళు కొరుక్కుంటూ, ఇందుకే కదా నేను హిట్లర్ అనేది అని తిట్టుకుంటూ మళ్ళీ అంతలోనే సిగ్గుపడుతూ, విరాట్ గారు మీరు లాస్ట్ నైట్ లాగే ఎవ్రీడే ఒక స్వీట్ నైట్ చేస్తారా అంటూ మెసేజ్ టైప్ చేయడం మొదలుపెట్టింది హాస్ని. హాస్ని మెసేజ్ అయితే సెండ్ చేసింది, కానీ హాస్ని గుండా హై స్పీడ్లో కొట్టుకుంటూ ఉంది. విరాట్ తన గురించి ఏమైనా తప్పుగా అనుకుంటాడేమో అన్న ఆలోచన తన్ని భయపెడుతూ ఉంటే ఇలా టైప్ చేయడం చాలా సిగ్గుగా అనిపించినా చాలా కష్టంగా సెండ్ చేసింది హాస్ని. హాస్ని పంపించిన మెసేజ్ చూడగానే విరాట్ ఆశ్చర్యపోయాడు. చిన్నగా నవ్వుకొని, యాజ్ యువర్ విష్ అని మళ్ళీ రిప్లై ఇచ్చాడు. ఇది మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందని నాకు తెలుసు అంటూ హాస్ని మెసేజ్ చేయగానే, నాకొక్కడికి కాదు బేబీ, నీ కూడా అంటూ ఐవింగ్ చేస్తున్న ఎమోజీ సెండ్ చేసి రిప్లై ఇచ్చాడు విరాట్. విరాట్ రిప్లై చూడగానే లాస్ట్ నైట్ విరాట్ చేసిన చిలిపి గుర్తుకు రాగానే సిగ్గుపడుతూ తన ముందున్న డెస్క్ మీద పడుకుంది హాస్ని.
కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా విరాట్ హాస్ని మధ్య రోజులు చాలా హ్యాపీగా గడిచిపోతున్నాయి. కొన్ని రోజుల వరకు ఎవరూ వీళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయలేదు. ఒకరోజు సడన్గా స్మిత హాస్ని ఆఫీస్కి వచ్చింది. హాస్నిని కలవడానికి వచ్చిన స్మిత లిఫ్ట్ దగ్గర ప్రశాంత్ని చూసింది. స్మితని చూడగానే ప్రశాంత్ కోపంగా ఇక్కడికెందుకు వచ్చావు అని అన్నాడు. తన ఎక్స్ వైఫ్ స్మిత మాటిమాటికి ఇక్కడికి రావడం కరెక్ట్ కాదని ప్రశాంత్ ఒపీనియన్. ముఖ్యంగా స్మిత ఫేమస్ సెలబ్రిటీ. తన కోసం ఇలా మాటిమాటికి వస్తే అనవసరమైన తలనొప్పులు వస్తాయని ప్రశాంత్ భయపడ్డాడు. నన్ను అడగడానికి నువ్వెవరు? ఈ కంపెనీ ఏమైనా నీదా అని కూలింగ్ గ్లాసెస్ తీస్తూ పొగరుగా అడిగింది స్మిత. ఈ కంపెనీ నాది కాకపోవచ్చు, కానీ ఇక్కడ అధికారం అందరికంటే నాకే ఎక్కువ ఉంది. ఇప్పుడే సెక్యూరిటీకి కాల్ చేసి నేను బయటకు నెట్టేస్తా అని కోపంగా పాకెట్లో ఉన్న ఫోన్ తీశాడు ప్రశాంత్. సెక్యూరిటీకి కాల్ చేయబోతున్న ప్రశాంత్ చేయి పట్టుకొని ఆపి, నేను నీకోసం ఇక్కడికి రాలేదు, ఎందుకంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నావు అని అంది స్మిత. స్మిత మాటకి ఆశ్చర్యంగా, మరెవరి కోసం వచ్చావు అని అడిగాడు ప్రశాంత్. మీకోసం అయితే రాలేదు కదా, ఇక నేను ఎవరి కోసం వస్తే మీకెందుకు అని ప్రశాంత్కి దగ్గరగా జరుగుతూ నవ్వుతూ అంది స్మిత. తనకి తాకినట్టు నిలబడ్డ స్మితాని పట్టించుకోకుండా, నువ్వు ఇక్కడికి హాస్ని మేడంని కలవాలని వస్తే మాత్రం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనవసరంగా పులి నోట్లు తలపెట్టాలని ట్రై చేయకు. ఏదైనా పిచ్చి వేషాలు వేయాలని చూస్తే విరాట్ సార్కి తెలిస్తే అక్కడికక్కడే నిన్ను చంపి పాతేస్తారు అని ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు ప్రశాంత్. ఓ మై గాడ్, నీకు నేనంటే చాలా ఇష్టం ఉంది ప్రశాంత్. నీకు నా గురించి అంత కంగారుగా ఉంటే నన్ను పెళ్లి చేసుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే నాకు హాస్నితో ఏం పని ఉంటుంది అని అంది స్మిత. స్మితని కోపంగా వెనక్కి నెట్టి, హాస్ని మేడం బాధపడే పనులు ఏం చేస్తున్నా విరాట్ సార్ నిన్ను వదలరు. ఆ టైంలో నేను కూడా నీకు హెల్ప్ చేయడానికి రాను. చావాలని అంత ఉత్సాహంగా ఉంటే వెళ్ళి హాస్ని మేడంని మీట్ అవ్వు అని కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రశాంత్. ప్రశాంత్ కోపంలో కూడా తనపై ఇష్టాన్ని చూపిస్తున్నాడని స్మిత వెళ్తున్నా అతని వైపే ప్రేమగా చూస్తూ నిలబడింది. ఎన్ని కష్టాలు పడినా ప్రశాంత్ని తిరిగి దక్కించుకోవాలని ఆమె ఆశ. సడన్గా క్యాబిన్లో కూర్చున్న స్మితని చూసిన హాస్ని ఆశ్చర్యపోతుంది. పోయినసారి స్మిత వచ్చినప్పుడు చూపించిన వీడియో వల్ల జరిగిన గొడవ హాస్ని ఇంకా మర్చిపోలేదు. విరాట్ని అపార్థం చేసుకొని తన చాలా రోజులు డిప్రెషన్లో ఉండటం, విరాట్ మీద గొడవ పడటం అన్నీ ఒక్కసారిగా గుర్తుకు రాగానే హాస్నికి స్మిత మీద చాలా కోపం వచ్చింది. హాయ్ హాస్ని అని నవ్వుతూ లోపలికి వచ్చింది స్మిత. ఏంటి చాలా రోజుల తర్వాత ఎటువైపు వచ్చావు అన్న హాస్ని మాటకు నవ్వుతూ, మీ ఆఫీస్కి వస్తే నాకు చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది, అందుకే అప్పుడప్పుడు అలా విజిట్ చేస్తూ ఉంటాను అంటూ నవ్వింది స్మిత. ఏంటి ఇది ఆఫీస్లో కాకుండా ఏదైనా మెడిటేషన్ సెంటర్లో కనిపిస్తుందా మీకు రిలాక్స్ ఫీలింగ్ రావడానికి అని వెట్టకారంగా అంది హాస్ని. స్మిత హాస్నిని మళ్ళీ ఎందుకు కలవాలనుకుంది? స్మిత హాస్నిని మిస్లీడ్ చేస్తుందన్న విషయం విరాట్కి తెలిస్తే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.